అనిపించింది సినిమాలో? పాకిస్తాన్ లో ఉన్నప్పుడు హీరోని తీసుకెళ్లి అనుకోకుండా సముద్రంలో వేటకెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని కాపాడబోయి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అక్కడ పడిపోతారు, అంటే వాళ్ళకి చిక్కిపోతారు 22 మంది. వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసినాక సినిమా ఇంకా బోర్ ఉంటుంది అనుకున్నా కానీ హైలైట్ ఉంది అప్పటికే. అంటే సినిమా అంటే ఇండియన్ పాకిస్తాన్ నుంచి ఎక్కువ చూపించారు కదా, అవి చాలా స్టోరీలు వచ్చినాయి, మరి దీంట్లో కొత్తగా కనిపించింది. కొత్తదనం ఉంటుంది, నీకు వేరే సినిమాలు చూపించినట్టు లేదు, ఎక్కడ వేరే సినిమాలు చూసినట్టు లేదు. వాళ్ళు ఏదైతే తండ్రుల స్టోరీ రాసుకున్నారో దాని పరంగానే చూపించిండు, కొత్తగా ఉన్నది సినిమా. పాకిస్తాన్ లో ఆగస్టు 15th రోజు ఆ సైకో నా కొడుకులు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళని కించపరుస్తారు, మన జెండాని కించపరుస్తారు అని చెప్పేసి జెండా ఎగిరేసి సైలెంట్ కొట్టి మరీ చూపిస్తాడు. సినిమాలో గూస్ బంప్స్ వస్తాయి. నాగ చైతన్య సినిమాలో క్యారెక్టర్ కోసం అని చాలా కష్టపడ్డాడు అన్నారు, మరి ఆ కష్టం కనిపించిందా సినిమాలో మీకు? మేడం, మొత్తం విలేజ్ లో సముద్రంలో చాలా కష్టపడ్డాడు. హీరో మొత్తం ఇట్లా దుమ్ము ధూళిలో కనబడతాడు, హైలైట్ ఉన్నాడు. అంటే శ్రీకాకుళం ఫ్లాగ్ అయితే యూజ్ చేసినారు కదా, బాగుంది మొత్తం శ్రీకాకుళంలో ఏంటే చేసినదేంటి చూసేసినదేంటి ఆ భాష మాత్రం బాగా వర్కౌట్ అయింది. అంటే సాంగ్స్ చూసారు, ఏ సాంగ్ నచ్చింది మీకు? సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి మేడం, నాకైతే ఓం నమో శివాయ ఆ సాంగ్ బాగా నచ్చింది. ఇంకొకటి నీకోసం ఆ సాంగ్ కూడా బాగా నచ్చింది. సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ మేడం, సాయి పల్లవి గారు అంటే మొత్తం ఆమె న్యాచురల్ యాక్టర్ అని తెలుసు మనకు. ఆమె క్యారెక్టర్ లో విలీనమైపోతుంది, ఎక్కడ తగ్గేది ఉండదు, నెగ్గిస్తుంది మొత్తం. ఆయన కోసం ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి పోరాడి వాళ్ళని రిలీజ్ చేపిస్తుంది. థ్యాంక్ యూ.